స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. వేసవిలో తీవ్రమైన ఎండల మూలంగా వ్యాయామం మొదలుపెట్టిన కాసేపటికే ఒంట్లో శక్తి అంతా హరించుకుపోతుంటుంది. నీరసంతో నిస్సత్తువతో కూలబడిపోతూ ఉంటారు. వేసవిలో వ్యాయామాల విషయంలో ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చలి సీజన్లో ఒంటికి వెచ్చదనంతో పాటు తినే ఆహారం కూడా వేడివేడిగా ఉండాలని కోరుకుంటాం. కానీ వేసవికొచ్చేసరికి సీన్ ఒక్కసారిగా మారిపోతుంది. వేడి సెగల నుంచి చల్లదనం కోసం తప్పిస్తాం. కూల్ డ్రింకులు, హిమక్రీములు, చల్లటి మజ్జిగలు, పళ్ళరసాలు అన్నీ చల్లచల్లగా కావాలని కోరుకుంటాం. రోజువారీ ఆహారపు అలవాట్లను కూడా వేసవికి అనుగుణంగా మార్చుకోవాల్సి వస్తుంది. ఎండ ఉక్కపోత వాతావరణానికి ఆహారం త్వరగా పాడవుతుంది. కాబట్టి ఆహార పదార్థాలని ఎప్పటికప్పుడు తాజాగా వండుకొని తీసుకోవాలి. వండుకునే విధానంలో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తల్ని తీసుకోవాల్సి ఉంటుంది. వేసవిలో ఆహార పదార్థాలు పాడవకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చూద్దాం. జనరల్గా ఏం జరుగుతుందంటే వేసవిలో ఒక సర్టన్ బ్యాక్టీరియా ఎక్కువగా డెవలప్ అయ్యి ఆహార పదార్థాలు పాడవటానికి ఎక్కువగా దోహదపడుతూ ఉంటాయన్నమాట. ఇది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనము ఏ పూటగా ఆ పూట వండుకోవటం అనేది చాలా ఫస్ట్ థింగ్ మనం చేయవలసింది. అంటే ఫ్రెష్గా వండుకొని తీసుకోవటం వల్ల మనకి ఆరోగ్యం ఎప్పుడు కూడా బాగుంటుంది. అయితే ఒక్కొక్కసారి మనకి కుదరదు, అంటే ప్రతి పూట వండుకోవటం అనేది చాలా మందికి ఇప్పుడు అందరు వర్కింగ్ కాబట్టి కుదరదు. సో వండిన ఆహార పదార్థము దాన్ని వెంటనే మూత పెట్టకుండా ఉండటం వల్ల, అంటే మనం కొంత వాటర్ ఆవిరి కింద, అంటే ఆవిరి వాటర్ కింద అయిపోయి మనకి ఈ బ్యాక్టీరియా డివైడ్ అవ్వడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది అనమాట. అందుకని వండిన వెంటనే మూత పెట్టకుండా కొంచెం చల్లారిన తర్వాతే మూత పెట్టి దాన్ని స్టోర్ చేసుకోవటం అనేది చేయాలన్నమాట. స్టోరేజ్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టడం, లేకపోతే చల్లగా ఉండేటువంటి ప్రదేశంలో, డార్క్గా చల్లగా ఉండేటువంటి ప్రదేశంలో మనం వండిన ఆహార పదార్థాలు కనుక పెడితే అవి పాడవకుండా ఉంటాయి అన్నమాట. కొన్ని ఐటమ్స్ మనము ఈ అల్యూమినియం ఫాయిల్లో కూడా మనము దాన్ని ఫోల్డ్ చేసి కనుక పెడితే కూడా ఆహార పదార్థాలు ఫ్రెష్నెస్ కోల్పోకుండా వెంటనే పాడవకుండా కూడా ఉంటాయి. ఎక్సర్సైజ్ శరీరాన్ని ఫిట్గా ఉంచే తారక మంత్రం. చలి సీజన్లో ఎప్పుడు ఏ సమయంలో వ్యాయామం చేసినా పెద్దగా శ్రమ అనిపించదు. కానీ వేసవి సీజన్లో కొద్దిసేపటి వ్యాయామానికే చెమటలు వెల్లువెత్తుతాయి. ఒళ్ళంతా ఒక్కటే నీరసం, నిస్సత్తువ ఆవహిస్తాయి. ఇక పిల్లలు, వృద్ధులైతే చెప్పాల్సిన పనే లేదు. ఎండల ధాటికి ఒంట్లో శక్తి అంతా ఇట్టే హరించుకుపోతుంటుంది. సాధ్యమైనంత వరకు ఎండ తక్కువగా ఉండే ఉదయం, సాయంత్రపు వేళల్లో మాత్రమే వ్యాయామం చేయాల్సి వస్తుంది. మొత్తంగా చూస్తే వేసవి సీజన్ వ్యాయామానికి కాస్తంత ప్రతికూలమనే చెప్పాలి. అయితే కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వేసవి వ్యాయామాల విషయంలో ఆరోగ్యానికి ఎలాంటి సమస్యలు రాకుండా నివారించుకోవచ్చని చెబుతున్నారు డాక్టర్లు. సమ్మర్లో ఏమవుతుందంటే ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీ బాడీలో ఉండే వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కువగా వాటర్ తాగాలి. ఆ వాటర్ తాగాలంటే సపోజ్ మీరు పార్క్స్లో వెళ్తారు, కొంతమంది కేబీఆర్ పార్క్, ఇట్లా పెద్ద పార్క్స్లో వెళ్ళినప్పుడు మీ చేతిలో ఒక వాటర్ బాటిల్ క్యారీ చేస్తే మంచిది. కొద్దిగా సిప్ చేస్తూ ఉండొచ్చు. దాని తర్వాత ఏరోబిక్స్ గ్రూప్ ఎక్సర్సైజ్ కానివ్వండి, లేదంటే జిమ్లో ఎక్సర్సైజ్ చేసేటప్పుడు అప్పుడు కూడా మధ్యలో మీరు వెళ్ళి కొద్దిగా సిప్ తీసుకుంటూ ఉండాలి, కొద్దిగా వాటర్ తాగుతూ ఉండాలి. అట్లా తాగిన దానివల్ల ఏమవుతుందంటే వాటర్ లెవెల్ అనేది కంట్రోల్ అవుతుంది. ఎక్సర్సైజ్లో ఫార్ములా ఉంది, దాన్ని FTTT అంటారు. అంటే ఫ్రీక్వెన్సీ, టైం డ్యూరేషన్. ఫ్రీక్వెన్సీ అంటే ఎప్పుడెప్పుడు చేయాలి. సో ఎప్పుడెప్పుడు చేయాలంటే ఎక్సర్సైజ్ ఇప్పుడు సమ్మర్లో మీరు పొద్దున కానీ సాయంత్రం కానీ చేయొచ్చు. అది వీలైనంత వరకు మీరు తొందరగా ముగించుకుంటే, అంటే 8 గంటల మధ్యలో ముగించుకుంటే బయట వెళ్ళి మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీకు ఎగ్జర్షన్ అనేది ఉండదు. లేకపోతే మీరు 9 గంటలకు 10 గంటలకు ఎక్సర్సైజ్ చేస్తే సన్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా సాయంత్రం కూడా మీరు 5 గంటల తర్వాత ఎక్సర్సైజ్కి వెళ్తే బాగుంటుంది, మరి 4 గంటలకు అట్లా కాకుండా. సో ఈ ఫ్రీక్వెన్సీ ఎప్పుడు ఏ టైంలో చేయాలనేది ఇంపార్టెంట్. దాని తర్వాత మీరు మోడరేట్ ఎక్సర్సైజ్ చేయాలి. మరీ ఎక్కువ ఎగ్జార్షన్ చేస్తే సమ్మర్లో కొద్దిగా ఆల్రెడీ మీరు టైర్డ్నెస్ ఉంటుంది కాబట్టి వింటర్లో అయితే ఎక్కువ చేయొచ్చు ఎక్సర్సైజ్. సమ్మర్లో కొద్దిగా మోడరేట్ ఎక్సర్సైజ్ చేస్తే కొద్దిగా బాగుంటుంది.
అదేవిధంగా మీరు మంచి లిక్విడ్స్ అంటే నీళ్ళు కానివ్వండి, జ్యూసెస్ కానివ్వండి తాగుతూ ఉండాలి మధ్య మధ్యలో. ఈ విధంగా మీరు మంచి డ్రెస్ వేసుకొని, కంఫర్టబుల్ డ్రెస్, వాటర్ని ఎప్పటికప్పుడు మీరు తీసుకుంటా ఉండి, దాని తర్వాత మోడరేట్ ఎక్సర్సైజ్ చేసుకుంటే మీకు సమ్మర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా హాయిగా ఉంటారు. ఇంకోటి డిసీజెస్ ఏమైనా ఉన్న వాళ్ళైతే వాళ్ళు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసి ఏమైనా ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ కానివ్వండి, వాళ్ళ మెడిసిన్స్ని పెంచుకోవాలి, తగ్గించుకోవాలా, అది ఒకసారి క్లియరెన్స్ చేసుకుంటే బాగుంటుంది. తీవ్రమైన ఎండల దాటికి పసిపిల్లలు, వృద్ధులు ఒకటే అల్లాడిపోతారు. వడదెబ్బ మొదలుకొని విరేచనాల వరకు ఈ సీజన్లో వారికి రకరకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వేసవిలో పిల్లలు, వృద్ధుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఓ చిన్న విరామం తర్వాత తెలుసుకుందాం.